ఐక్యూ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. ఎందుకు అనంటే IQ15 అనే ఒక బీస్ట్ అనేది రాబోతున్నది. ఈ IQ15 గురించి లీక్స్ కానీ స్పెక్స్ కానీ చూస్తే మాత్రం ఈ 2025లో ద బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఈ వీడియోలో మనం IQ15 గురించి పూర్తిగా తెలుసుకుందాము. దీనిలో స్పెక్స్ ఏమున్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో మొత్తం ఫుల్ చూడండి. థర్డ్ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, అదే మెయిన్ ఈ ఫోన్లో. అందరికీ నమస్తే, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజ టెక్ టాక్స్. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. లీక్స్ ప్రకారం IQ15 డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా ప్రీమియం అనిపిస్తుంది. దీంట్లో మనం బ్యాక్ ప్యానల్ చూసుకుంటే గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. అట్లనే మనకి ఇది వాటర్ రెసిస్టెంట్ IP68 అండ్ 69 రేటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ మనకు థిక్నెస్ చూసుకుంటే 8.10 mm, అట్లనే మనం వెయిట్ చూసుకుంటే 210 grams వరకు ఉంటుంది. దీని ఓవరాల్ లుక్ చూసుకుంటే ఒక పవర్ఫుల్ వైబ్ ఇస్తుంది. అంటే ఎట్లా అంటే ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం ఒక పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 6.85 inch LTPO AMOLED ప్లస్ 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. LTPS కానీ LTPO గురించి తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. దీంట్లో మనం పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 6000 nits వరకు ఉంది. 6000 nits అంటే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు లేకుంటే ఎండలో యూజ్ చేసినా కానీ మనకు చాలా బాగా క్లియర్గా అనిపిస్తుంది. డిస్ప్లే అయితే మీకు ఎక్కడ కానీ కనిపించకపోవడము లేకుంటే రీడబిలిటీ మిస్ అవ్వడం ఏడా కనిపించేది, చాలా బాగుంటుంది. డిస్ప్లే గురించి టెన్షన్ వరే అవసరమే లేదు, డిస్ప్లే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ఎలీట్ Gen 5 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ తోని ఫస్ట్ లాంచ్ అయిన మొబైల్ IQ15. ఈ క్వాల్కామ్ లో లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ఉంది అని అంటే అదే క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ ఎలీట్ Gen 5 ప్రాసెసర్. ఇది మనకు 3nm టెక్నాలజీ మీద డిజైన్ చేసారు. ఇది మనకు 3nm తో వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ కానీ లేకుంటే బ్యాటరీ ఎఫిషియన్సీ కానీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఈ 3nm 4nm GPU CPU గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంది, చూసేయండి. ఇది మనం ర్యామ్ టైప్ చూసుకుంటే UFS 4.1 అట్లనే LPDDR5X అల్ట్రా తో వస్తుంది. ఇది మనకు ఫ్రేమ్స్ అనే డ్రాప్ కావు, మీకు బ్లాగ్ అనే ఎక్కువ ఉండదు. ఎందుకంటే దీనిలో మనకు ఇంకొక చిప్ ఉంటుంది, అదే క్వాంటమ్ కంప్యూటింగ్ Q3 చిప్. ఇది మనకు పబ్జీ కానీ లేకుంటే ఫ్రీ ఫైర్ కానీ 120 FPS లో కూడా గేమ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. IQ ఫోన్స్ అంటేనే గేమర్స్ కి స్పెషల్. ఈ ఫోన్ కూడా డిసప్పాయింట్ చేయదు. ఈ ఫోన్స్ లో మనకు అడ్వాన్స్డ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి మనకు లాంగ్ సెషన్ గేమ్స్ ఆడినప్పుడు హీట్ ని పర్ఫెక్ట్ హ్యాండిల్ చేస్తాయి. ఇట్లా మనం BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ వాడినప్పుడు మనకు గ్లాగ్ ఫ్రీ గేమ్ అనేది ఉంటుంది, అట్లా ఫ్రేమ్స్ అనేది డ్రాప్ కావు. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 50MP కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 50MP మెయిన్ కెమెరా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50MP వైడ్ యాంగిల్ కెమెరా. అట్లనే దీంట్లో మనకు 50MP పెరిస్కోప్ లెన్స్ వాడారు. మనం బ్యాక్ కెమెరాతో 8K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అట్లనే మనకు 4K 30 FPS 60 FPS కూడా వీడియో రికార్డింగ్ చేయొచ్చు. IQ ఫోన్స్ లో కెమెరాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ మనం ఫ్రంట్ చూసుకుంటే దీంట్లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. అట్లనే మనం దీంతో 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 7000 mAh బిగ్ బ్యాటరీ ఉంది. అట్లనే మనకు 100 వాట్ వరకు అల్ట్రా ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అట్లనే దీంట్లో మనకు 40 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 100 వాట్ అంటే మనకి ఈజీ ఒక 30 to 40 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బెనిఫిట్ ఏంటిది అని అంటే మనం ఎక్కడైనా ఆగి ఒక 10 minutes ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా మనకు ఒక 50% ఛార్జింగ్ అనేది వస్తుంది. గేమ్స్ ఆడే వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో 7000 mAh బ్యాటరీ అంటే రోజు మనం హెవీగా యూజ్ చేసినా కూడా ఈజీగా మనకు 2 days అయితే ఛార్జింగ్ వస్తుంది. ఇది మనకు బ్లూటూత్ వర్షన్ 6.0 వస్తుంది. దీంట్లో NFC ఉంది. అసలు దీంట్లో అసలు లేనిదంటే లేదు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. గేమర్స్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. లాస్ట్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ దగ్గర 60,000 రూపాయల దాకా పెట్టచ్చు. మన కార్డ్ ఆఫర్స్ మనం కలుపుకొని మనకు 57,000 లేకుంటే 56,000 58,000 మనకు ఫోన్ అయితే రావచ్చు. ఒకవేళ గేమర్స్ నాకు ఒక 60,000 రూపాయల లోపు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కుందాము గేమింగ్ కోసం అనుకుంటే IQ15 మాన్స్టర్ ఫోన్ ఇది ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు లైవ్ స్ట్రీమేషన్ ల్యాగ్స్ కానీ ఇవి కానీ ఇవి నోటీస్ చేయరు, చాలా బాగుంటుంది ఫోన్ అయితే. ఓవరాల్ గా వస్తే IQ15 మాత్రం ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ లెక్క కనిపిస్తుంది. సో ఇవి IQ15 గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్. ఈ IQ15 గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. వీడియో వస్తే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లనే మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.